శ్రీ 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 వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు తేదీ 7/9/2024 నుండి 15/9/2024 వరకు మధురానగర్ కాలనీ యూత్ జాడా సాయి అరసవల్లి జనసేన నాయకులు జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల వినాయక చవితి మహోత్సవ వేడుకలు. విజయవాడ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం చంద్రబాబు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అన్ని రంగాల్లో విజయం సాధించాలని గణనాథుని వేడుకున్న ఎమ్మెల్యే గంట. వినాయక చవితి సందర్భంగా విశాఖ సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీనివాసరావు. కాకినాడ జిల్లా పిఠాపురంలో వైభవంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి జయంతి వేడుకలు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసి విశేష పూజలు నిర్వహించిన భక్తులు. కేంద్ర వక్ఫ్ బోర్డు చట్టం సవరణ 2024 వ్యతిరేకంగా విశాఖలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మేధావులు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించి తమ హక్కులను కాలరాస్తుందని ఆందోళన వ్యక్తం చేసిన ముస్లింలు. విజయవాడ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన గణనాథునికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. వరదలు రావడంతో కొన్ని రోజులుగా ఆయన విజయవాడలోనే ఉంటున్నారు. వరదల నుంచి విజయవాడ పూర్తిగా కోలుకున్న తర్వాతే అక్కడ నుంచి వెళ్తానన్నారు సీఎం చంద్రబాబు. ఇక ఆ మేరకు పండగ రోజు సైతం విజయవాడలోనే చంద్రబాబు గడిపారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన గణనాథుడికి అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ అర్చకులు చంద్రబాబు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక అంతకుముందు తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక తొలి పూజ అందుకుని ఆ గణనాథుడు దయతో అందరికీ శుభం కలిగించాలని కోరుకున్నట్లుగా తెలిపారు. వాడవాడల వినాయక మండపాలలో కళకళలాడాల్సి ఉండేదని, కానీ ఇటీవలే కురిసిన భారీ వర్షాలు ఆకస్మిక వరదలు విజయవాడ ప్రజలను తీవ్ర నష్టాల పాలు చేశాయని సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. భారీ బాధలు తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని ఆ గణపయ్యను కోరుకున్నట్లుగా వెల్లడించారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అన్ని రంగాల్లో విజయం సాధించాలని సంపత్ వినాయక దేవుడిని ప్రార్థించుకున్నట్లుగా విశాఖ జిల్లా బీవీలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసులు విశాఖపట్నంలో తెలిపారు. విశాఖ సంపత్ వినాయక ఆలయంలో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు గంటా శ్రీనివాసరావుకి ఆశీర్వదించి స్వామివారి అసిస్టెంట్ కమిషనర్ శాంతి ప్రసాదాలను అందించారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధి చెందాలని దేవుని ప్రార్థించామన్నారు. విశాఖలో సంపత్ వినాయకుని దర్శించుకుని వెళితే అన్ని విజయాలు జరుగుతాయన్నారు. నా జీవితంలో ప్రతి సందర్భంలో మొట్టమొదటి ప్రథమ పూజితుడు సంపత్ వినాయక నిదర్శనం చేసుకుని ఆ కార్యక్రమం చేయడం ఆనవాయితీగా ఉందన్నారు. నా ఎలక్షన్స్ టైంలో కానీ, కౌంటింగ్ టైంలో కానీ, నామినేషన్ టైంలో కానీ ప్రథమ పూజితను వినాయకుని స్మరించుకోవడం అన్నింటా విజయం సాధించారన్నారు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు విఘ్నేశ్వరుడు యొక్క తొలి పూజలు. మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ముందుగా గణేశుని పూజించి మనం తలపెట్టే ప్రతి కార్యక్రమం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం సాధించాలని మనం ఆ పూజ చేసుకోవడం అలవాటు. అటువంటి వినాయకుడికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ పండుగ అంగరంగ వైభవంగా చేసుకుంటా ఉన్నాం. ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాం. ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విజయం సాధించాలని, ముఖ్యంగా ఇటీవల ఏదైతే మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన వరదల కారణంగా మొత్తం జనజీవనం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గత వారం రోజులుగా విజయవాడ సెక్రటేరియట్లోనే ఉండి మొత్తం పరిస్థితులు చక్కదిద్దుతున్న నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాం. త్వరగా అన్నీ కూడా సర్దుకోవాలని, ప్రజలు సాధారణ స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, అన్ని విధాల అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా ప్రజలు సుఖ సంతోషాలు సౌఖ్యంగా ఉండాలని చెప్పని
మనస్ఫూర్తిగా స్వామివారిని ఏడుకుంటూ మరి మన విశాఖపట్నంలో ఈ సంపతి వినాయక స్వామి ఏదైతే ఉందో మన అందరికి కూడా ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయం, ఒక అలవాటు. ఇక్కడ నుంచి తొలిసారిగా ఏదైనా కార్యక్రమం చేసే ముందు స్వామివారిని పూజ చేసుకురావడం కూడా మనకి ఆనవాయితీ. మేము నాకు 6 ఎలక్షన్లు ఇప్పుడు దాకా నిలబడ్డాను. ప్రతి ఎన్నికల్లో కూడా నామినేషన్ అప్పుడు కానీ, ప్రచారం స్టార్ట్ చేసేటప్పుడు కానీ, అలాగే పోలింగ్ రోజు కానీ, కౌంటింగ్ రోజు కానీ, ప్రతి సందర్భంలో కూడా స్వామివారి దగ్గరకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఆ కార్యక్రమం చేయడం ఆనవాయితీ, అలవాటు, సాంప్రదాయం. మరి ఇప్పటిదాకా కూడా స్వామివారి ఆశీస్సులతోటి అన్ని వాటిలో కూడా ఘన విజయం సాధించాం. ఆ స్వామి దగ్గరికి వెళ్ళవల్ల కృతజ్ఞతగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మరి 9 రోజులు కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అధికారులు కూడా, ఈవో కానీ ఇతర అధికారులు కూడా చక్కగా ఏర్పాట్లు చేశారు. మరి దీనికి సంబంధించి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా ఆ వినాయక చవితి శుభాకాంక్షలు, అందరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. శ్రీపాద వల్లభ స్వామి జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, పాద పూజలు, సహస్రనామార్చన తదితర విశేష పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహించారు. అలాగే పండితులు, ఋత్వికులు చేత దత్తహోమం, గురుచరిత్ర, శ్రీపాద వల్లభ గురుచరితామృత పారాయణాలు, నవగ్రహ శాంతి జపాలు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో సౌజన్య ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాలు ఘనంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో స్వామివారి జయంతి పురస్కరించుకొని సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మన గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి సూచించారు. అలాగే మేము కూడా భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు కానీ, ఉచిత వసతి సముదాయం కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు సాయంత్రం 4 గంటలకి రథోత్సవం కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పేసి తెలియజేస్తుంది. కేంద్ర వక్ఫ్ బోర్డు చట్టం సవరణ 2024 వ్యతిరేకంగా విశాఖలో మేధావులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించి తమ హక్కులను కాలరాస్తుందని ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సవరణ పేరుతో బిల్లులను తీసుకొచ్చిన దాని ద్వారా తమ హక్కులు దక్కకుండా చేస్తున్నారని, పూర్వీకులు ఇచ్చిన ఆస్తులపై తమకు హక్కు లేకుండా చేయడం సరికాదని తక్షణమే బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు ముస్లిం సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్లో రద్దు చేయాలని కోరారు. నా పేరు కె స్వతంత్ర కుమార్, సిపిఎం పార్టీ తరఫున ఇక్కడికి వచ్చినాను. ముఖ్యంగా ఈ సదస్సు తాలూకు ముఖ్య ఉద్దేశం అడుగుతున్నారు. ఈ సదస్సు అనేది ప్రధానంగా ముస్లిం మైనారిటీసు వక్ఫ్ బోర్డుకు సంబంధించి వాళ్ళ చట్టంలో చేయబోయే మార్పుల గురించి పార్లమెంట్లో చట్టం వచ్చింది కాబట్టి దాని మీద వీళ్ళు ఆందోళన చెందుతున్న సందర్భంగా ఈ సదస్సు ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా ఏమిటంటే ఈ చట్టంలో ఈ వక్ఫ్ బోర్డు చట్టం అనేది కేవలం ముస్లింకి సంబంధించింది. కానీ వాళ్ళు అనేక దాతృత్వ కార్యక్రమాల ద్వారా అనేక ముస్లింసే కాకుండా ఇతర ప్రజల తాలూకు అభిమానాన్ని, ప్రేమను కూడా వాళ్ళు పొందారన్నమాట. మరి ఇట్లాంటి చట్టంలో ముస్లిమ్స్కి మాత్రమే అధికారం ఉండాలి. ఆ వక్ఫ్ బోర్డులో కానీ, మెంబర్స్గా కానీ, చైర్మన్ కానీ వీళ్ళే ఉండాలి. కానీ వేరే మతస్థులు కూడా ఈ సంఘంలో, ఈ బోర్డులో పెడతామని చెప్పి అంటామంటే అది ఒక వివక్ష గురి చేయటమే. ఇప్పుడు వేరే మతాలు ఉన్నాయి, ఆ మతాలకు సంబంధించిన కొన్ని బోర్డులు ఉన్నాయి. వాటిలో ఎక్కడైనా వేరే మతం వాళ్ళని పెట్టిన పరిస్థితి ఉందా? లేదు కదా. అలాంటప్పుడు వీళ్ళని ప్రత్యేకంగా వివక్షతో చూడటమే కదా భారతదేశంలో, అంటే రెండో పౌరులుగా చూడటమే కదా. కాబట్టి ఏంటంటే దీన్ని ముస్లిం సమాజం తరగతి ఆత్మ దీన్ని ఒప్పుకోవటం లేదు. అది ప్రధానమైన సమస్య. దానికి సంబంధించి ఏంటంటే ప్రజాతంత్రవాదుల్ని, ముస్లిమ్స్ని, ఇతర ప్రజాతంత్రవాదుల్ని, అనేక పార్టీల వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఏంటంటే దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఇది రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకెళ్ళి అక్కడ పార్లమెంట్లో జరిగేటువంటి ఈ సంఘం ఒక అమెండ్మెంట్ చేయడానికి దానికి మనం సంఘం ఒకటి పెట్టారు. కాబట్టి ఒక ఇదే ఏం కమిటీ అది
పార్లమెంటరీ కమిటీ పెట్టారు కాబట్టి దాని దృష్టికి తీసుకెళ్ళి ఏంటంటే ఈ సభను జరగకుండా చూడాలని చెప్పి యాజ్ ఇట్ ఈజ్ ఉంచాలని చెప్పి వీళ్ళు కోరుతూ ఈ సదస్సు ఏర్పాటు చేశారు. దీంట్లో ఏంటంటే అందరి సహకారాన్ని కూడా వీళ్ళు అర్థిస్తూ ఈ సదస్సు ఏర్పాటు చేశారు. అది ముఖ్యమైనది. యావత్ ప్రాధాన్యానికి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా సోదరులు ఈరోజు వాళ్ళ పండుగను కూడా చూసుకుంటూ ఈరోజు మా యొక్క చర్చా వేదికకి వచ్చి ఈరోజు మా యొక్క సమస్యలని వాళ్ళ ముందు మేము చర్చిస్తున్నాం. నా పేరు షేక్ అబ్దుల్ మునీర్. ఈ చర్చ ఏంటంటే సబ్జెక్టు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది అందరికీ తెలిసిన విషయం. ఏదైతే 3వ స్థానంలో ఉన్నామో మా భూములు, ఈ ప్రభుత్వం ఏంటంటే వ్యతిరేకతగా మా యొక్క ఉన్న హక్కుల్లో ఒక 41 అంశాలని ఎక్కువ పెట్టి ఇది ఏ రకంగా దారి మళ్లించి ఈ ముస్లిమ్స్ని అనాదొక్కాలని ఆలోచిస్తున్నారు. ఇది చాలా సూచించాల్సిన విషయం. ఆలోచించాలి ప్రతి ప్రజలు. ఎందుకంటే అందరూ వాళ్ళ యొక్క దేవాదాయ శాఖలో ఉన్నాం. మేము ఎటువంటి ప్రయాణం చేసుకోము, మాకు అక్కర్లేదు. మా యొక్క సమస్యలో వేరే ఇతరుల్ని చేర్చి అది ఎంతవరకు న్యాయం చేయాలి అనుకుంటున్నారు వీళ్ళు? మేము ఎవరినైనా వీళ్ళని అడిగామా? మా దాంట్లో వచ్చి మీరు జస్టిస్ చేయండి, మాకు అన్యాయం జరుగుతుంది, మా భూములు ఎవరో ఇచ్చేస్తున్నారని మేము మిమ్మల్ని ఏమైనా చర్చించామా? ప్రభుత్వం ఎందుకు ఇలా మా మీద కక్ష సాధిస్తుంది? ఒక కమ్యూనిటీ, ఇంతకుముందు ఈ కమ్యూనిటీ గొడవలు లేవే. ఈ ప్రభుత్వం రానంతసేపు కమ్యూనిటీ గొడవలనే లేవు. ఏకంగా ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్లు అన్నదమ్ముల్లాగా బతుకే జీవితం ఇది భారతదేశం యొక్క హిస్టరీ. ఇందులో పూర్వీకులు ఇచ్చిన ఆస్తుల మీద మాకున్న అర్హత లేకుండా చేయడం అనేది అది చాలా మా దురదృష్టమైనగా ఆలోచించాలి. మా డిమాండ్ ఏంటంటే ఏదైతే మీరు ఈరోజు సవరణ తీసుకొస్తున్నారో దాన్ని వ్యతిరేకంగా కాకుండా ఖండించేసి ఆ బిల్లుని ఆపేయాలని కోరుకుంటున్నాం. భారతదేశంలో ప్రతి వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు. మా యొక్క కమ్యూనిటీ వ్యవహారాల్లో వేరే వాళ్ళు తలదూర్చి మాకు ఒక అంతరాయం చేస్తున్నారు. అదే తలాక్సరణ విషయంలో కానీ, సిఎన్ఆర్ విషయంలో కానీ, చివరికి ఏంటంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యి మా యొక్క కమ్యూనిటీని బాగా కించపరుస్తున్నారు. మా యొక్క పేదరికంలో ఉన్న ముస్లిమ్స్ కమ్యూనిటీని అభివృద్ధి చెందాలంటే మా యొక్క స్థలాల్ని మాకు చెందేలాగా అలాంటి సవరణలు తీసుకురండి, మేము మీకు గౌరవిస్తాం, మేము మీకు పట్టం కట్టిస్తాం. అంతేగాని మాకు వ్యతిరేకంగా వచ్చి ఒకళ్ళు తినే అన్నం మీద మట్టి చల్లడం అది మంచిది కాదని మేము కోరుకుంటూ అందరూ ముస్లిమ్స్ కమ్యూనిటీ అంతా ఇదే హెచ్చరిక మీద ఉండి యావత్ ఇండియాలో ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి రేపు నుంచునే పరిస్థితులు తీసుకురాకుండా ఇది చట్టాన్ని విరమించుకుంటూ మృత్యుని కాపాడాలని కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండల వైసీపీ సీనియర్ నేత దివంగత స్వర్గీయ అంకమరెడ్డి జమీలు వర్ధంతి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ తనయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నర్సీపట్నం నియోజకవర్గ మిత్రులతో నా గెలుపుకు శ్రమించిన సోదరుడు నా మధ్య లేకపోవడం నేటికి తీరని లోటు అని కన్నింటి పర్యంతమయ్యారు. ఆయన ఎక్కడ ఉన్నా ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెద్దలు గవర్నీలు అంకరెడ్డి జమీల్ గారి తాలూకా వర్ధంతి కార్యక్రమంలో ఈరోజు ప్రజలందరూ కూడా పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే మీ అందరూ తెలుసు ఈరోజు ముఖ్యంగా నాకు సంబంధించి సుమారుగా 2010 సంవత్సరం నుంచి కూడా 14 సంవత్సరాల పాటు మరి జమీల్ గారితో పనిచేయడం జరిగింది. మరి పార్టీ కోసం, పార్టీ శ్రేయస్సు కోసం మరి ఎంతో కష్టపడి పనిచేయడమే కాకుండా ముఖ్యంగా వారికి ఎంతో మరి నియోజక స్థాయిలో సరే మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు జరిగింది. ఎందుకంటే 2010 కంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మరి క్రియాశీలకంగా మరి నియోజకవర్గంలో జమీల్ గారు మరి పార్టీ కోసం పనిచేయడం, నియోజక స్థాయిలోనే పెద్ద నాయకుడిగా మరి అందరూ కూడా గుర్తించడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ముఖ్యంగా నాతవరం మేజర్ పంచాయతీలో పార్టీలతో సంబంధం లేకుండా అందరితో కూడా ఒక కుటుంబ సభ్యులుగా మెలుగుతూ మరి నాతవరంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాళ్ళు నిజంగా మరి వారు లేకపోవడం దురదృష్టకరం. ఈరోజు వారు లేకపోవడం ఒక నర్సీపట్నం ప్రాంతానికి తీరని లోటుగా మేము అందరం కూడా
మరి భావిస్తున్నాం. మరి ఏదైనా కూడా ఈరోజు మరి వారి తాలూకా అభిమానులు కానీ ప్రజలు కానీ అందరం కూడా వారి ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు చేస్తూ వారు గుర్తు చేసుకుంటూ ప్రతి కార్యక్రమం కూడా, ఎందుకంటే మేము ఈ చూస్తున్నాం వారు చనిపోయిన దగ్గర నుంచి కూడా ఒక ఏదో పెద్ద లోటు బాగా అందరికీ కూడా ఆ లోటు తీర్చలేని లోటు అది. మరి ఏదైనా కూడా మరి భగవంతుడు తీసుకెళ్లారు కనుక మరి ఎప్పటికప్పుడు వారిని స్మరించుకుంటూ వారి కార్యక్రమాలు చేసుకుంటూ మరి మేమందరం కూడా ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. నమస్కారం. కాకినాడ జిల్లా పిఠాపురం పరమ పుణ్యక్షేత్రమైన పిఠాపురంలోని వినాయక చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలో వినాయక స్వామి ప్రధాన ఆలయమైన పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్లో గల జై గణేశ స్వామి ఆలయంలో వినాయక చవితిని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఈ రోజు నుంచి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచి స్వామివారికి అభిషేకాలు, విశేష నామార్చన, ఆలయ ప్రధాన అర్చకులు మైలవరపు రామకృష్ణాచార్యులు, మైలవరపు అశ్వినిచార్యలో నిర్వహించారు. ఇక అలాగే స్వామివారికి 52 కిలోల భారీ లడ్డు నైవేద్యంగా సమర్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తిరిగారు. కాగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జై గణేశ్వర స్వామికి దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆలయ అర్చకులు, అవినాశాచార్యులు మీడియాతో మాట్లాడారు. గణేష్ మాలాధారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఒక హాల్ నిర్మాణం చేయడం జరిగింది. దానికి 11 లక్షలు 10 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టి చేయడం జరిగింది. చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంకా కొద్దిగా రిక్వైర్మెంట్ ఉన్నాయి, అవి కూడా మేము ఈ సమయంలో చేస్తామని తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా గుళ్ళ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. వెంకటేశ్వర స్వామి గుడికి 2,70 లక్షలు ఇచ్చాం, వెంకటేశ్వర స్వామి గుడికి 5 కోట్లు ఇచ్చాం. అలాగే మన మాధవస్వామి గుడి అన్యాక్రాంతమైన భూముల్ని 50 ఎకరాలు వెనక్కి తీసుకొచ్చాం. గుడిని కూడా 25 లక్షలతో అభివృద్ధి చేశాం. అన్ని కార్యక్రమాలు కూడా పిఠాపురంలో మా ఇంట్లో చేశాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్ని టెంపుల్ టూరిజంలో పెడతా ఉన్నారు. దాంట్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో వేచేసి ఉన్నటువంటి జయ గణేశ స్వామి వారి దేవాలయంలో గత 70 సంవత్సరాలుగా ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారికి గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి. అందులో భాగంగా 7/9/2024 భాద్రపద మాసం శుద్ధ చతుర్థి శనివారం ఇవాళ వినాయక చవితి సందర్భంగా స్వామివారికి ఉదయము విశేషంగా 11 ద్రవ్యాలతో అభిషేకాలు చేసి అనంతరము గణపతి చవితి కథ ఏదైతే ఉందో ఆ కథాశ్రవణము చేసి విశేషంగా స్వాములందరికీ కూడా భక్తులందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి గణపతి అనుగ్రహం కల్పించడం కోసమని స్వామివారికి విశేష అలంకారాలు 21 పత్రికలతో స్వామివారికి పూజ చేసి అనంతరం దర్శనం కోసమని భక్తులందరికీ కూడా అవకాశం కల్పించడం జరిగినది. అలాగే ఇవాళ మధ్యాహ్నం ఊరేగింపు గ్రామోత్సవం, గ్రామాలన్నీ కూడా శుద్ధి చేయడం కోసమని స్వామివారి అనుగ్రహం అందరికీ కూడా కల్పించడం కోసమని గ్రామోత్సవం స్వామివారు కదిలి బయటకు వస్తూ ఉంటారు ఉత్సవమూర్తిగా. అనంతరము సాయంత్రం ప్రత్యేక పూజలు, హారతలు, వాహన సేవ అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి నవరాత్రులు 9 రోజులు అంగరంగ వైభవంగా స్వామివారికి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము కూడా సేవలు జరుగుతాయి. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని చాలామంది భక్తులకి పిలిచిన వెంటనే పలికి ఉన్నారు స్వామివారు. కాబట్టి ఇంకా భక్తులు ఎవరైనా కోరికలు నెరవేరిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు. బ్రేక్ తీసుకుందాం. శ్రీ 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 వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు తేదీ 7/9/2024 నుండి 15/9/2024 వరకు మధురానగర్ కాలనీ యూత్, జాడా సాయి, అరసవల్లి, జనసేన నాయకులు. వెల్కమ్ బ్యాక్. విశ్వాసాన్ని అంతటికీ అధిపతిగా కొలువుదీరబడుతున్న గణేష్ ఉత్సవాలు శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా ప్రారంభమయ్యాయి. గణేష్ పూజ ప్రాముఖ్యతను ప్రముఖ పండితులు తెన్నేటి విక్రమ శర్మ మీడియాకు వివరించారు. సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా వినాయక చవితి అని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా అందరూ కొలిచే ఆదిదేవుడు గణేశుడు మాత్రమే అని స్పష్టం చేశారు. పర్యావరణాన్ని కాపాడండి, వినాయక చవితి పూజ చేయండి అంటూ ఈ ఏడాది వాడవాడల అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. వీటి కారణంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 916 గ్రామ పంచాయతీలు, 3 మున్సిపాలిటీలో, 1 కార్పొరేషన్ పరిధిలో మట్టి వినాయక విగ్రహాలు వెలసాయి. విఘ్నాలు తొలగించి వినాయకుడిని వివిధ రూపాలు అలంకరించి గణనాథుని ఆలయాల భక్తులతో కిటకిటలాడాయి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ విజయ గణపతియే నమః. ప్రతి సంవత్సరం కూడా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయక చవితి మహోత్సవాలు జరిపించుకోవడం అనేటువంటిది మనకు అనాదిగా వస్తుండేటువంటి పూజా కార్యక్రమాల్లో మొదటిది.
ఆదౌ పూజ్యో గణాధిప. ఆదౌ పూజ్యో గణాధిప. ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా, ఏ వ్రతం చేసినా సరే ముందుగా గణపతిని ఆరాధించడం అనేటువంటిది హైందవ సంస్కృతిలో ప్రధానమైనటువంటి భాగం. గణపతి అనగానే గణములకు అధిపతి అనమాట. అంటే సమస్త దేవతా గణాలన్నింటితో పాటుగా విశ్వంలో ఉండేటువంటి సమస్త గణాలకి కూడా అధిపతి. ఈ మత సామరస్యం కోసం ఏర్పడినటువంటి వినాయక నవరాత్రుల క్రమేణా కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధానంగా అనమాట. మట్టి విగ్రహాలని ఎందుకు చేయమన్నారంటే వర్షాకాలంలో వచ్చేటువంటి నదులు ఉధృతంగా ప్రవహిస్తుంటాయి కాబట్టి వినాయక విగ్రహాన్ని చేసి నదిలో నిమజ్జనం చేయడం వల్ల ఆ జలాల్ని పరిరక్షించుకోవడం అనేటువంటిది అవుతుంది. ఇందులో ఎటువంటి రసాయనాలు కలిపినవి కానీ ఇత్యాదులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే విగ్రహాన్ని కానీ చేయడం వల్ల ఆ జలం అనేది కలుషితం అవుతుంది. దానివల్ల వివిధ రకాలైన వ్యాధులు ప్రబలడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులు మాత్రమే పూజించాలి. అదేవిధంగా దీంట్లో మరొక పర్యావరణ పరిరక్షణ అంతరార్థం ఏంటంటే మనం చెట్లను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఏకవింశతి అంటే 21 రకాలైనటువంటి పత్రులతో గణపతిని ఆరాధన చేయడంలో ప్రాశస్యం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా విశ్వానికి ఆక్సిజన్ ఇచ్చేటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన దేవతా వృక్షాలుగా పరిగణించి ఆ వృక్షాలను కాపాడుకొని ఆ వృక్షాల్లో వచ్చే పత్రితో గణపతిని ఆరాధన చేయడం అనేటువంటిది విశిష్టమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా కలిలో రకరకాలైన సమస్యలు, ఈది బాధలు, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా బాధలు, చికాకులు, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అటువంటివన్నీ తొలగిపోవాలంటే గణపతిని ఆరాధన చేయాలన్నమాట. గణపతిలో ఉత్తీర్ణులు అవుతారు. వివాహం కావలసిన వారికి వివాహం అవుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, అన్ని రకాలైనటువంటి ఎటువంటి విఘ్నాలు కూడా పూర్తిగా తొలగింపజేసి విజయాన్ని ప్రసాదించేటువంటి దైవాలలో గణపతి ప్రధానంగా మనకి సూచిస్తాడు. అటువంటి గణపతి ఆరాధన అనేటువంటిది భాద్రపద మాసంలో చేయడం అనేటువంటి ఉత్కృష్టమైన ఫలితాలను ఇస్తుందని మనకి గణేష పురాణం ఇత్యాది, స్కాంద పురాణం ఇత్యాదుల్లో తెలుస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా గణపతిని ఆరాధించి విఘ్నాలు తొలగించుకొని సర్వకార్యాలను దిగ్విజయంగా పూర్తి చేయాలని, లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని గణపతిని మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అందరం కూడా కోరుకుందాం. స్వస్తి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికిచెర్ల మండల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ భువనగిరి రాజు అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నందిగామ రూరల్ సిఐ చావాన్ మాట్లాడుతూ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించే వినాయక విగ్రహాలకు కమిటీ వారు తప్పనిసరిగా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా కానీ మీ సేవ ద్వారా కానీ అనుమతులు తీసుకోవాలని, 11 రోజుల్లోనే నిమజ్జనం చేయాలని, ఈ 11 రోజులు కూడా శబ్ద కాలుష్యం చేరదని, తగు మాత్రమే సౌండ్ పెట్టుకోవాలని, ఇతర మతాల వారికి ఇబ్బంది కలిగించే విధంగా పాటలు పెట్టరాదని, సినిమా పాటలు పెట్టకూడదని, నిమజ్జనం కూడా ఒకే రోజు చేయరాదని, నిమజ్జన సమయంలో డీజేలు ఉపయోగించొద్దని, శబ్ద కాలుష్యం జరగకుండా చూడాలని, నిమజ్జన సమయంలో కూడా పోలీస్, రెవెన్యూ వారి సూచనలు తీసుకోవాలని, పోలీస్, ఫైర్, ఎంఆర్ఓ, పంచాయతీ, ఎలక్ట్రికల్ మొదలగు వారి అనుమతులు పొందాలని, శాంతియుత వాతావరణంలో ఆధ్యాత్మికంగా పండుగ నిర్వహించుకోవాలన్నారు. అనుమతులు ఉల్లంఘించిన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అడ్వాన్స్ ఇచ్చామంటే కుదరదు. మీరు ఇప్పుడే ముందే చెప్తున్నాం, మీ ద్వారా పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే డీజేలు మీరు పెట్టవద్దు. అట్లాగే ప్రజలకు ఇబ్బంది కలిగించే సాంగ్స్ పెట్టడం కానీ, అశ్లీల సాంగ్స్ ప్లే చేయడం కానీ చేయొద్దని కోరుకుంటున్నాను. అలాగే క్రాకర్స్ కాల్చి ఇతరులకు ఇబ్బంది క్రియేట్ చేయొద్దు. అలాగే నిమజ్జనం టైంలో ఏదైతే నిమజ్జనం చేసేటప్పుడు అందరూ కూడా నీళ్ళలో దిగటం అన్నీ చేయకుండా ఓన్లీ ఆ విగ్రహాన్ని క్యారీ చేయడానికి 3-4 రావటం. అక్కడ వీలుంటే మన రెవెన్యూ వాళ్ళకి కూడా చెప్పాము, వాళ్ళు క్రెయిన్స్ పెడతానన్నారు. మనకి ఇక్కడ కేసర దగ్గర ఎక్కువ నిమజ్జనాలు జరుగుతున్నాయి ఎక్కువ. అట్లాగే మనకి ఏదైతే వీర్లపాడు అది పల్లంపల్లి కోడలో ఎక్కువ నిమజ్జనాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా ప్రాపర్ బందోబస్తు, బ్యారికేడింగ్ అది ఏర్పాటు చేస్తాము. అలాగే స్విమ్మర్స్ను కూడా మన లోకల్ స్విమ్మర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏర్పాటు చేస్తామని ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు చెప్పారు. ఆ నిమజ్జనం అప్పుడు కూడా ప్రజలు మేము కోరుకునేది ఏంటంటే పోలీసు నుంచి మీరెవరూ కూడా 20 మంది 30 మంది వెళ్ళి ఆ నీళ్ళలో దిగి స్నానం చేస్తామని ఎంతోజాసం చూపిస్తారు. దాన్ని చేయటం వల్ల ప్రమాదాలు జరిగింది. ఇంతకుముందు కూడా చాలామంది ఇట్లా మంచి కార్యక్రమం చేసేటప్పుడు చనిపోవడం జరిగింది. అవి ముఖ్యంగా అవాయిడ్ చేయడం కోసం అక్కడ మాత్రం ఓన్లీ ఆ ఊరేగింపుకి వెళ్ళిన అందరిని అలౌ చేయడం, ఒక 3-4 మాత్రం అలౌ చేస్తాం. దానికి మీరందరూ కూడా కోఆపరేట్ చేయమని
నిర్వాహకుల్ని తర్వాత ప్రజలను కోరుకుంటున్నాము. అలాగే ఇంకా కొన్ని పోస్టులు పార్టీలు ఇలాంటివి లేకుండా వాళ్ళని ఒకరోజు ఒకళ్ళైతే ఇంకో రోజు ఇంకొకళ్ళు వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోమని చెప్తున్నాము. అన్నీ కూడా ఎలాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినా ఊరుకునే పని లేదు. ఎలాంటి వారైనా సరే దీన్ని ఆసరాగా తీసుకొని విలేజ్ల్లో కానీ ఎక్కడైనా అశాంతి క్రియేట్ చేస్తే మాత్రం అలాంటి వారిని ఉపేక్షించేది లేదని మా పోలీస్ తరఫున మా కమిషనర్ గారు, తర్వాత మా డీసీపీ గారు, తర్వాత మా ఏసీపీ రవికిరణ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజున మీ అందరికీ ఈ ఉత్తర్వు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. గణపతి నవరాత్రి దీక్షలతో స్వయంపుగా భోగి గణపతి పీఠంలో చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం తెల్లవారుజామున 10 మంది గణపతి ఆరాధకులు దీక్షాధారణ చేసి కలశ ప్రతిష్ఠతో వినాయక వ్రతాన్ని అందించారు. ఇక భోగి గణపతిని తులసిమాలలతో అలంకరించి గజమాలతో ధారణ చేశారు. అనంతరం ఆదివారం నుండి ప్రతిరోజు సాయంత్రం 6:30కు అష్టగణపతులతో నగర సంకీర్తన జరుగుతుందన్నారు. చతుర్థి మహోత్సవాల్లో పూజలు అందుకున్న బాలతరుణ ఉచిష్ట శక్తి వీరసాక్షి డుండి ధ్యాన గణపతి మూర్తులతో ఊరేగింపు, 16న భారీ అన్నదానం, 18న చిన్న తిరుపతికి బస్సు యాత్రతో దీక్ష విరమణ జరుగుతుందన్నారు. పీఠం గురుస్వామి దూసర్లపూడి రమణరాజు వరలక్ష్మి దంపతులు కలశ ప్రతిష్ఠ చేశారు. బంగారు భోగి గణపతిని చవితి సందర్భంగా ప్రత్యేక రీతిలో తులసి గణపతిగా భక్తులు సకుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున దర్శించి వ్రత అక్షంతలతో ఆశీర్వాదం పొందారు. మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు మొక్కల పంపిణీ కార్యక్రమానికి ప్రారంభించారు. ద్వారకా తిరుమల వంశ పారంపర్య ధర్మకర్త లయన్స్ క్లబ్ ఫాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ ఎస్పీఎస్ఎన్ నివృత్తరావు, గ్రామ సర్పంచ్ గరికపాటి మంజు భార్గవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నివృత్తారావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా చుట్టుపక్కల గ్రామాలలో మరియు మైలవరంలో ఇలా పర్యావరణం పరిరక్షణ పచ్చదనంతో భాగంగా మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక చవితి పురస్కరించుకుని అధిక సంఖ్యలో ప్రతిమలు మొక్కలు ఉచిత పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ట్రస్ట్ కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి కోయా సుధా మాట్లాడుతూ సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల వారు, ప్రజాప్రతినిధులు, ఎల్బీఆర్సీ విద్యార్థులు, ప్రభుత్వ హాస్పిటల్ చైర్మన్ చారుగుండ్ల ప్రసాద్, గూడూరు నాగిరెడ్డి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. విశాఖలో ప్రసిద్ధి చెందిన గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్ టెంపుల్ ఫౌండర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నగరంలో కాకుండా పలు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, చర్చి ఫాస్టర్లు వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా సమాజంలో క్రైస్తవ సిద్ధాంతాలను విస్తృత స్థాయిలో ప్రచారం చేసేలాగా ప్రత్యేకంగా కార్యక్రమాలను ఈ వేడుకలు నిర్వహించారు. విశాఖ తాటి చెట్లపాల సమీపం కైలాసపురం రోడ్డు వద్ద ఉన్న గ్రేస్ బాప్టిస్ట్ చర్చిలో ఫౌండర్స్ డే సెలబ్రేషన్స్ వేడుకల్లో భాగంగా ఫౌండర్ అయిన లేట్ శ్రీమతి ముక్కుల సరిజిని రాబర్ట్స్ 89 జయంతి నిర్వహించారు. ఈ సమావేశంలో అపోస్తుల ఎనమల ఇసాక్ బైబిల్ ప్రసంగించారు. ఈ సమావేశానికి అధ్యక్షులుగా ముక్కుల పాల్ విక్టర్ వ్యవహరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 55 ఏళ్ల క్రితం ఈ పరిచర్య ప్రారంభించారని, చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. అలాగే రానున్న రోజుల్లో గ్రేస్ బాప్టిస్ట్ చర్చి ద్వారా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. తల్లిని, తండ్రిని, అన్నదమ్ములు, అక్క చెల్లెలను చివరికి తన ప్రాణ సహా దేశం పట్టుంటే 33వ వచనంలో ఆ ప్రకారమే తనకు కలిగినదంతయు విడిచిపెట్టిన వాడు నాశనం కానే అన్న ప్రకారం రాసి నేను పాస్ అయ్యాను, ఫెయిల్ అయ్యాను ఇప్పటికీ నాకు తెలియదు. నా సర్టిఫికేట్ చూసుకోవాలి. ప్రభు కొరకాయ వాళ్ళు చెప్పిన పనులన్నీ చేయి. ఇది నా ట్రైనింగ్. వీడిని చేయాల, థియాలజీ ఏది చేయాల, ప్రభు పిల్లల పాదాల దగ్గర నేర్చుకొని విధేయుడైన యెహోషువ మోషే తర్వాత స్థానాన్ని యెహోషువకి ఇచ్చారు. యెహోషువ ఎవరు? పరిచారకుడు, నూను కుమారుడై. అలాగే దేవుని కృపను బట్టి ఇప్పుడు 54 సంవత్సరాల నుండి ఈ మహిమ ప్రభు చెప్పారు. 80వ సంవత్సరంలో విశాఖపట్నం వీళ్ళు నేను నీ కొరకు అనేక మంది వచ్చారని చెప్పాను. నేను పాస్టర్ గారు కట్టుబట్టలతో రూపాయలకి ఇళ్ళకి చిన్న ఇళ్ళకి తీసుకొని కరెంటు కానీ టాయిలెట్స్ ఏమీ లేవు, చాలా కష్టపడి ప్రభు సేవ ఆరంభించాము. కొన్ని దినాలు మాకు భోజనం అలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా నీతిమంతుడు
విశ్వాసం ఆ వాక్య ప్రకారం ఆయన పిలిచిన పిలుపుకు లోబడి కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవించాం. అంచెలంచెలుగా దేవుడు ఇస్సాకును వాళ్ళు కూడా ఖాళీ చేయమన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఖాళీ చేయమంటారు. అప్పుడు ప్రభు సన్నిధిలో అయ్యా నువ్వు అడ్డుగా పెట్టుకొని ఉపవాస ప్రాంతంలో ఉన్నాను. నీవు నాతో మాట్లాడేంత వరకు, స్థలం ఇచ్చేంత వరకు కన్నీరు కారుస్తున్నాను. ఓన్లీ వాటర్, నీళ్లు మాత్రమే తాగి ప్రభు సన్నిధిలో పోరాడి ప్రార్థన పట్టుదలతో ప్రభు సన్నిధిలో అడగడం ప్రారంభించాను. 9వ రోజు అర్ధరాత్రి ఒక స్వరమైన వాయిస్ కన్నా దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మాకు 10-15 మంది విశ్వాసులు, చాలా పేదవాడు. వైజాగ్ ఏంటి స్థలం దొరకటి పెట్టయ్యా పోస్ట్ చేశారు, పోస్టులు వేశారు. కలెక్టర్ గారు ఎస్వి ప్రసాద్ గారు అప్పుడు వెంటనే వాళ్ళు కూడా చైర్మన్ గారు అనిపించారు. వైఎస్ఆర్ గారు ప్యూర్ వచ్చి చెప్పాడు, ఎవరండి ఎగ్జాక్ట్ పాస్టర్ చైర్మన్ గారు రమ్మన్నారా? సరే అని చెప్పి బైబిల్ తీసుకొని ఒంటరిగా వెళ్ళారు. ఏంటిది? ఆయన పేరే నజరేయుడైన యేసు. ఇలా చెప్తుడు కానీ హోలీ స్పిరిట్ ఆయన కూడా అటాక్ చేసి వెంటనే చదువుకుందాం. రాజులు వారి యొక్క చోట నివాసం కొట్టుకుందామని మనవి చేయగా అతడు వెనుడని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆమేన్. ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. శిష్యుడు తన గురువు వర్యుల దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఎంత ఉన్నదో వాళ్ళ మాటల్లో మనం చూడగలుగుతున్నాం. దైవజనుడు అయిన ఎలీషా దగ్గరికి చెప్తున్నారు, నీ యొద్ద మాకున్న స్థలం నా హృదయములో ప్రవహించుచున్నది.
దీక్షలతో స్వయంభూ భోగి గణపతి పీఠంలో చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం తెల్లవారుజామున 10 మంది గణపతి ఆరాధకులు దీక్షాధారణ చేసి కలశ ప్రతిష్ఠతో వినాయక వ్రతాన్ని ఆచరించారు. భోగి గణపతిని తులసిమాలలతో అలంకరించి గజమాలతో ధారణ చేశారు. ఆదివారం నుండి ప్రతిరోజు సాయంత్రం 6:30కు అష్టగణపతులతో నగర సంకీర్తన జరుగుతుందన్నారు. చతుర్థి మహోత్సవాల్లో పూజలు అందుకున్న బాలతరుణ, ఉచ్చిష్ట శక్తి, వీరసాక్షి, డుండి ధ్యాన గణపతి మూర్తులతో ఊరేగింపు 16న భారీ అన్నదానం, 18న చిన్న తిరుపతికి బస్సు యాత్రతో దీక్షా విరమణ జరుగుతుందన్నారు. పీఠం గురుస్వామి, దూసర్లపూడి రమణరాజు, వరలక్ష్మి దంపతులు కలశ ప్రతిష్ఠ చేశారు. బంగారు భోగి గణపతి చవితి సందర్భంగా ప్రత్యేక రీతిలో తులసి గణపతిగా భక్తులు సకుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున దర్శించి వ్రత అక్షింతలతో ఆశీర్వాదం పొందారు. క్రోధీనామ సంవత్సర భాద్రపద మాస వినాయక చవితి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో 41వ గణపతి నవరాత్రులను పురస్కరించుకుని ఈ ఏడాది గణపతి నవరాత్రి దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ యొక్క నవరాత్రి దీక్షలలో అష్ట గణపతుల యొక్క ఆరాధన అంటే ఈ నవరాత్రుల్లో వినాయక చవితి తర్వాత 8 రోజులు కూడా సాయంత్రం వేళలో 6:30కి నగర సంకీర్తన జరుగుతుంది. నగర సంకీర్తన జరిగిన తర్వాత ఈ యొక్క అష్ట గణపతుల్ని గంగమ్మ ఒడికి నిమజ్జనం రోజున మరి అందజేసి తదుపరి అన్న సమారాధన పూర్తి చేసుకుని 18వ తేదీన చిన్న తిరుపతికి బస్సు యాత్ర చేయడం జరుగుతుంది. ఈ యొక్క గణపతి నవరాత్రి దీక్షలు చేపట్టడానికి కారణం స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస కవచ యజ్ఞం జరిగినటువంటి సందర్భంగా శ్రీవారి పాదాలు ప్రతిష్ఠ జరిగాయి. ఆ సందర్భంగా శివకేశవ అన్న సమారాధనతో అష్ట గణపతి ఆరాధన జరుగుతా ఉంది. గణేష్ మహారాజ్ కి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల వినాయక చవితి మహోత్సవ వేడుకలు. విజయవాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం చంద్రబాబు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అన్ని రంగాల్లో విజయం సాధించాలని గణనాథుని వేడుకున్న ఎమ్మెల్యే గంట. వినాయక చవితి సందర్భంగా విశాఖ సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీనివాసరావు. కాకినాడ జిల్లా పిఠాపురంలో వైభవంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి జయంతి వేడుకలు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసి విశేష పూజలు నిర్వహించిన భక్తులు. కేంద్ర వక్ఫ్ బోర్డు చట్టం సవరణ 2024 వ్యతిరేకంగా విశాఖలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మేధావులు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించి తమ హక్కులను కాలరాస్తుందని ఆందోళన వ్యక్తం చేసిన ముస్లింలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. శ్రీ 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 వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు తేదీ 7/9/2024 నుండి 15/9/2024 వరకు మధురానగర్ కాలనీ యూత్, జాడా సాయి, అరసవల్లి, జనసేన నాయకులు.